హలో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని మీరు ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి. పదండి ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ క్వశ్చన్ని వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే చూడండి. ఫస్ట్ ఇది 8 × 8 హోల్ క్యూబ్, ఇది 8 మల్టిపుల్ కదా. ఒక ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఇది 8 మల్టిపుల్ 8 మల్టిపుల్ 8 మల్టిపుల్ 8 మల్టిపుల్. సో ఆన్సర్ కూడా 8 మల్టిపుల్ అనేది ఉంటుంది. 8 మల్టిపుల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ కూడా చూడాలి మనం. సో 240 8తో పోతుందా? ఎస్ పోతుంది. 340 పోతుందా? పోదు. ఇది పోదు. 240 పోతుంది. సో మనం 2 ఆప్షన్స్ దగ్గర ఆగిపోయాం కదా. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏమంటే డిజిటల్ సమ్. సో డిజిటల్ సమ్ని ఎలా చేస్తాం? 6 + 4 10 అంటే డిజిట్ సమ్ 1 అవుతుంది. సో 1 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 9 డిజిటల్ సమ్ కదా, 9 క్యాన్సిల్ చేయొచ్చు. 6³ 216, మళ్ళీ 9 వచ్చింది. సో 0 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు. 5³ అంటే 125 అంటే 5 + 2 7 8 ప్లస్ ఇది 9 అయిపోతుంది, ఇది 2 కదా. సో డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? -5 వచ్చింది మనకి. -5 వచ్చినప్పుడు మనం +9 చేస్తే మనకి డిజిటల్ సమ్ 4 అనేది రావాలి కదా. సో మనం 1 అండ్ ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ చూడాలి. సో 5 + 4 9 2 3 4 5. సో వచ్చిందా? కాలేదు. సో ఆప్షన్ 1 కాదు, ఆన్సర్ ఇస్ ఇది. సో చెక్ చేద్దాం రండి. సో 4 5 9 పోయిందా? 2 + 2 4 వచ్చేసింది మన దగ్గర. ఓకే, ఈ క్వశ్చన్ కూడా పాస్ చేసి ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు నేను చేస్తాను. t = 30 ఇచ్చాడు మనకి. t వాల్యూ ఎంతో తెలుసు కదా, ఆల్ఫాబెట్ సిరీస్లో t వాల్యూ 20. సో 30 రావాలంటే +10 చేయాలి. ఈ 10 ఎలా వచ్చింది? 20/2 కదా, దీన్ని ఇలా రాయచ్చు 20/2. సో 10 లేదా ఇంకో వాల్యూ కూడా మనం ట్రై చేయొచ్చు, 2 × 1.5 అంతే కదా. సో రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూని ఒకసారి వెరిఫై చేసుకుందాం. 20 + 15 + 16. సో ఇది 35, 45 + 6 51. 51 + 51/2 చేద్దాం. సో ఎంత అవుతుంది? 2 2 4 2 5 7 ఇది 25.5 76.5. సో మనం గెస్ చేసింది కరెక్టే. సో జాయిన్ అంటే 10 + 15 + 9 + 14 ఎంత అవుతుంది? ఇది 25 34 38 + 10 48 ప్లస్ 48/2 చేయాలి. సో ఎంత? 24. అంటే ఎంత వస్తుంది మనకి? 72. సో ఆన్సర్ 72. సో ఇలాంటి షార్ట్స్ కోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.